డాక్టర్ గారు, చలికాలంలో చర్మ సంరక్షణ ఎలా చూసుకోవాలి? చలికాలంలో మనం మన స్కిన్ సౌందర్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకటి మన స్కిన్ ఏంటో తెలుసుకుందాం. స్కిన్‌లో రకాలు ఉంటాయి మనకి. డ్రై స్కిన్ అంటే ఏంటంటే మనం మొహం కడుక్కోగానే పొడి బారినట్టు లేకపోతే టైట్‌గా ఉండడం, రఫ్‌గా ఉండడం దీన్ని డ్రై స్కిన్ అంటాం. లేకపోతే ఆయిలీ స్కిన్ మొహం కడుక్కున్నా కూడా కొంచెం ఫోర్‌హెడ్ షైనీగా, నోస్ దగ్గర షైనీగా, చిన్ దగ్గర షైనీగా అంటే ఓవరాల్‌గా స్మూత్ అండ్ షైనీగానే ఉంటుంది. బట్ ఎక్కువ డ్రైగా ఉండదు. ఇది డ్రై స్కిన్. మిక్స్డ్ అంటే ఏంటంటే మన టీ జోన్ వచ్చేసి ఆయిలీగా ఉండి మిగతా పార్ట్‌లో డ్రైగా ఉంటాయి. సో కొందరి సెన్సిటివ్ స్కిన్ కూడా ఉంటుంది. సెన్సిటివ్ అంటే ఏంటంటే ఏదైనా కొత్త ప్రోడక్ట్ పెట్టినా కానివ్వండి, లేకపోతే ఊరికే స్కిన్ సోప్ పెట్టినా కూడా మండడం కానివ్వండి, వీళ్ళని సెన్సిటివ్ స్కిన్ అంటారు. సో ఈ స్కిన్ టైప్ తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే స్కిన్ అనేది ఎప్పుడు డ్యామేజ్ కాకుండా ఇంకా అందంగా ఉండొచ్చు. డాక్టర్ గారు, స్కిన్ ఎందుకు డ్రై అవుతుంది? సో స్కిన్ డ్రై అవుతుంది కాబట్టి ఎందుకు డ్రై అవుతుంది ఫస్ట్ ప్లేస్లో వింటర్లో ఒకటి ఈ డ్రై వెదర్, ఒకటి మన పొల్యూషన్, ఒకటి మనం వాడే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయండి. అంటే ఈ చలికాలంలో ఒకటి మనం హాట్ వాటర్ ఎక్కువ వాడతాం. ఫేస్ మీద కానీ స్నానం కానీ ఎక్కువ హాట్ వాటర్ వాడేసరికి ఏమవుతుందంటే స్కిన్లో ఉన్న ఆయిల్ కంటెంట్ కానీ ఈ మాయిశ్చర్ కంటెంట్ కానీ ఎక్కువగా తీసేయడం వల్ల స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. సో బాతింగ్ విత్ వెరీ హాట్ వాటర్ ఈజ్ నాట్ గుడ్. అంటే మన లూక్వామ్ వాటర్తో స్నానం చేయమని చెప్తాం. జనరల్గా వింటర్లో స్కిన్కి ఏవి వాడాలంటారు? మాయిశ్చరైజర్ కానివ్వండి, సన్ స్క్రీన్ కానివ్వండి ఖచ్చితంగా వింటర్లో యాడ్ చేసుకోవాలి. మాయిశ్చరైజ్ అంటే ఏంటంటే మన స్కిన్లో ఏదైతే ఆయిల్ పోయిందో, మాయిశ్చరైజ్ పోయిందో, ఏదైతే గ్లో పోయిందో వన్స్ వి అప్లై మాయిశ్చరైజర్ మళ్ళీ ఏమవుతుందంటే స్కిన్ని హైడ్రేట్ చేసినట్టు అవుతుంది. హైడ్రేషన్ కంపల్సరీ. అంటే హైడ్రేషన్ ఎందుకు కంపల్సరీ అంటే మన ఏజింగ్ ప్రాసెస్ని ఆపడానికి కానివ్వండి, స్కిన్ హెల్దీగా ఉండడానికి కానివ్వండి, స్మూత్గా కనిపించడానికి కానివ్వండి, లేకపోతే వింటర్లో వచ్చే ప్రతి డ్యామేజ్ని దీన్ని కంట్రోల్ చేయడానికి మాయిశ్చరైజర్ ఈజ్ ద కీ. హాట్ వాటర్ వల్ల ఇందాక మనం అనుకున్నట్టు హాట్ వాటర్ వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. మాయిశ్చరైజర్ పెడితే మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. దీంతోపాటు మన స్కిన్ కేర్ రొటీన్లో కూడా కొన్ని మార్పులు చేయాలి. అంటే మనం ముందు ఎక్కువగా స్క్రబ్ చేసుకునేవాళ్ళం, లేకపోతే ఎక్కువగా స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ వాడేవాళ్ళం. ఈ వింటర్లో కొంచెం తగ్గిస్తే మంచిది అంటాను. వింటర్లో వీ షుడ్ స్విచ్ టు మోర్ ఆఫ్ సీరమ్స్. అంటే సీరమ్స్ అంటే సెరమైడ్స్, ఈ హైలోనిక్ యాసిడ్ లేకపోతే నియాసినమైడ్ ఇట్లాంటి సీరమ్స్ ఉంటే బెటర్ అంటాను. లేక రెటినాల్ కానీ, కోజిక్ యాసిడ్ కానీ ఈ స్కిన్ లైట్నింగ్ ఇవన్నీ కూడా స్కిన్ని హార్ష్గా చేసి ఇంకా డ్రైగా చేస్తాయి. సో మన స్కిన్ని సాఫ్ట్గా ఉంచి, హెల్దీగా ఉంచి, హైడ్రేటెడ్గా ఉండే ప్రోడక్ట్స్ వాడమంటాను. కోకోనట్ ఆయిల్ వాడచ్చా డాక్టర్ గారు? ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవ్వనండి, మనం పెట్టుకున్న ఆయిల్ ఇవ్వండి, దట్ ఈస్ ఎవ్రీథింగ్ అనుకుంటాం. అంటే ఈ ఆయిల్స్ ఓన్లీ మన మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచుతున్నాయి తప్ప హైడ్రేట్ చేయట్లేదు. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ యూజ్ మాయిశ్చరైజర్ అండ్ దెన్ యూజ్ ఆయిల్స్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్టిల్ ప్రిఫర్ టు యూజ్ ఆయిల్స్. అండ్ అగైన్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇఫ్ దే అప్లై టూ మచ్ ఆఫ్ గ్రీజీ మాయిశ్చరైజర్ అండ్ టూ మచ్ ఆఫ్ ఆయిల్ దట్ కాజ్ మోర్ ఆఫ్ యాక్నీ ఆల్సో. సో అందుకని జాగ్రత్తగా ఆయిల్ పెట్టేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోమంటాం స్కిన్ టైప్ని బట్టి. సో మాయిశ్చరైజర్ ఆల్వేస్ సేఫ్ దెన్ ఆయిల్స్. సో ఇంకా స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా అంటే సెన్సిటివ్ స్కిన్ మీద ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ ప్రోన్ టు ఎలర్జీస్, ఇట్స్ వెరీ ప్రోన్ టు సన్ డ్యామేజ్, ఇట్స్ వెరీ ప్రోన్ టు ఏజింగ్ ప్రాసెస్. సో దీన్ని రివర్స్ చేయడానికి సాఫ్ట్గా హైడ్రేట్గా ఉంచుకుంటున్నాం. దీంతోపాటు మనం స్కిన్ కేర్ రొటీన్ కూడా ఏం ఆపాల్సిన అవసరం లేదండి, బట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మార్చుకుంటున్నాం అంతే. డాక్టర్ గారు, ఫేస్ కి మేకప్ వేసుకోవచ్చు అంటారా? ఈ సీరమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి యాంటీజింగ్ సీరమ్స్ కానివ్వండి, కీ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, సమ్మర్లో ఫస్ట్ థింగ్ మనం ఫస్ట్ ప్లేస్లో ఎందుకు స్కిన్ కేర్ రొటీన్ స్టార్ట్ చేస్తున్నామంటే టాన్ అవుతున్నాం, నల్లగా అవుతున్నాం అని స్టార్ట్ చేస్తారు చాలామంది. సో సమ్మర్ ఒకటి టాన్ ఒకటే ప్రాబ్లం కాదండి, మనకి ఏజింగ్ ప్రాసెస్ కూడా, యంగ్గా ఉండడం కూడా మన కాన్సెప్ట్, హెల్దీగా ఉండడం కూడా మన కాన్సెప్ట్. సో వింటర్ని అడ్వాంటేజ్గా తీసుకొని మనం ఇవన్నీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉన్న క్రీమ్స్ అనేవి ఎక్కువగా వాడితే స్కిన్ అనేది ఇంకా హెల్దీగా ఉంటుంది. సో winter should focus on anti-aging properties, should focus on keeping your healthy skin, should focus on making your skin like a baby skin. సో సమ్మర్లో ఏంటంటే ఎక్కువ టాన్ అవుతాం కాబట్టి కొంచెం టాన్ తగ్గించడానికి డీటాన్ ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, లేకపోతే స్కిన్ లైటింగ్ ఇంగ్రీడియంట్స్ కానీ కొద్దిగా వాడతారు. బట్ వింటర్లో మటుకి ఐ ఎక్స్పెక్ట్ నాట్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ స్కిన్ లైటింగ్ క్రీమ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే స్కిన్ లైటింగ్ ప్రతిదీ స్కిన్ని డ్రై చేస్తుంది. మోర్ ఆఫ్ ప్రాపర్టీ ఏంటంటే స్కిన్ ఐదర్ ఎక్స్ఫోలియేట్ చేయడం లేకపోతే స్కిన్ని సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో వింటర్లో ఎక్స్ఫోలియేషన్ అనేది మోస్ట్లీ అవాయిడ్ చేయమని చెప్తాం. డాక్టర్ గారు, స్క్రబ్బింగ్ చేయడం మంచిదంటారా కాదా? స్క్రబ్బింగ్ చేయాలా చేయకూడదా? వింటర్లో స్క్రబ్ చేయొచ్చండి, బట్ నాట్ టూ మచ్. అంటే ఎక్స్ఫోలియేషన్ అనేది మనం సమ్మర్లో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి 2 డేస్కి ఒకసారి చెప్తున్న వాళ్ళం కదా. ఇప్పుడు కూడా డెడ్ స్కిన్ అనేది ఉంటుంది, దాన్ని తీయడానికి స్క్రబ్బింగ్ అనేది చేయొచ్చు, కానీ బీ లిటిల్ మైల్డ్ అండ్ ఓన్లీ వన్స్ అ వీక్ ఆర్ వన్స్ ఇన్ 10 డేస్ చేయండి. హెయిర్కి షాంపూ వాడచ్చు అంటారా? ఎలా అయితే స్కిన్కి మాయిశ్చరైజర్ పెడుతున్నామో వింటర్లో హెయిర్కి కూడా కండిషనింగ్ అనేది ఉంటుంది. సో ఈ షాంపూస్ కూడా కొందరు ఏం చేస్తారంటే, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర. కొందరు ఏంటంటే ఎవ్రీడే తలస్నానం చేసేవాళ్ళు సడన్గా వింటర్ వచ్చేసరికి సార్ నా తల్లో మొత్తం డాండ్రఫ్ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది, నా హెయిర్ అంతా స్ప్లిట్ అవుతుంది, మొత్తం డ్రై అండ్ ఫ్రిజీ అవుతుంది అంటారు. సో డ్రై అండ్ ఫ్రిజీ అవడానికి కారణం ఏంటంటే టూ మచ్ ఆఫ్ కెమికల్ ఉన్న షాంపూస్ ఎక్కువ వాడేస్తే ఏమవుతుందంటే హెయిర్లో ఉన్న ఆయిల్ కంటెంట్ కానీ, సాఫ్ట్నెస్ కంటెంట్ కానీ మొత్తం మన క్యూటికల్ అంటాం కదా, ఎక్స్టర్నల్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయి మరీ హార్ష్ అండ్ బ్రిటిల్గా అవుతుంది. సో అందుకని వెన్ యూర్ యూజింగ్ షాంపూస్ యూ హ్యావ్ టు పిక్ ఫర్ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ ఒకటి, అండ్ డైలీ షాంపూస్ కాకుండా అట్లీస్ట్ 3 or 4 times a week
చేస్తే చాలు. ప్రతిసారి కండిషనింగ్ ఈజ్ మస్ట్ అండి. ఎందుకు అంటే కండిషనింగ్ ఏం చేస్తదంటే ఈ హెయిర్‌లో ఉన్న మాయిశ్చర్‌ని లాక్ చేస్తది. హెయిర్ ఫ్రిజీ అవ్వకుండా చేస్తది. సో కండిషనింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ వింటర్స్ ఫర్ ఎ హెల్తీ హెయిర్ అండ్ ఎ గుడ్ హెయిర్. డాక్టర్ గారు, ఎటువంటి డైట్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ డైట్‌లో ఎట్లా అంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్ తీసుకుంటే బావుంటదండి. మన వాల్‌నట్స్ అవ్వచ్చు, లేకపోతే ఫిష్ కావచ్చు, ఫిష్ ఆయిల్ టాబ్లెట్స్ కావచ్చు, లేకపోతే మన పంకిన్ సీడ్స్ అవ్వచ్చు. చాలా వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే స్కిన్‌ని హైడ్రేట్ చేస్తాయి. స్కిన్‌ని హెల్తీగా ఉంచుతాయి. స్కిన్ తొందరగా రిపేర్ అయ్యేలాగా చేస్తాయి. వీటితో పాటు ప్రోటీన్ అవ్వచ్చు, బయోటిన్ అవ్వచ్చు, మన ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ కూడా అవ్వచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్‌లో ఏంటంటే రిచ్ ఇన్ మినరల్స్ ఉంటాయి, ఐరన్, జింక్ ఉంటది. ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ మనకు కావాలి. వింటర్, సమ్మర్ లేకుండా డైట్ మటికి హెల్తీగా చూసుకోవాలి. ఎటువంటి షాంపూని రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు? సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ వాడాలి. ప్లస్ మన కండిషనింగ్ అనేది మస్ట్ అని చెప్పాను. కండిషనింగ్‌తో పాటు ప్యాక్స్ ఉంటాయండి. హెయిర్ ప్యాక్స్ అంటాం అనమాట. అది వీక్లీ వన్స్ అట్లా చేసుకోవచ్చండి. అంటే అవి కూడా ఎక్సెస్ మాయిశ్చరైజింగ్ చేస్తాయి హెయిర్‌ని. సో ఈ ప్యాక్స్ ఏంటంటే మనం పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకొని దెన్ వాష్ చేశారనుకోండి, హెయిర్‌లో ఉన్న మాయిశ్చర్ ఇంకా బాగా లాక్ చేయొచ్చు మనం. డ్రై అవ్వకుండా చేయొచ్చు. సో హెయిర్‌లో కూడా అంటే చాలా సినారియోస్ ఉంటాయండి. నాకు సడెన్‌గా డాండ్రఫ్ పెరిగింది అంటారు. సో ఈ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వాషింగ్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు వాష్ చేస్తున్నారు. వాళ్ళకి నచ్చిన షాంపూతో వాష్ చేస్తున్నారు. వాష్ చేస్తే ఏమవుతుంది, ఆ స్కాల్ప్ పైన ఉన్న స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోయి ఆ ఫ్లేక్స్ అనేవి ఎక్కువ ఫామ్ అవుతున్నాయి. బట్ సింపుల్ రీజన్ ఏంటంటే వెన్ యూ కమ్ సీ ఎ డాక్టర్, సో దే మైట్ ప్రిస్క్రైబ్ యూ ప్రిస్క్రైబ్ షాంపూ. మోస్ట్ ఆఫ్ యాంటీ ఫంగల్ ఉన్న ప్రాపర్టీ షాంపూస్ ఇస్తాం అనమాట. సో దాంతో ఏంటంటే విత్ లెస్ నెంబర్ ఆఫ్ వాషెస్ ఆల్సో ఈ డాండ్రఫ్ అనేది పోతుంది. దెన్ హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. సో మెనీ ఆఫ్ ద డాండ్రఫ్ షాంపూస్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ విల్ మేక్ యువర్ హెయిర్ డ్రై అండ్ ఫ్రీజీ కదా. ఈ ప్రిస్క్రైబ్ షాంపూస్ ఏంటంటే హెయిర్ని డ్రై అవ్వకుండా, ఫ్రిజీ అవ్వకుండా, ప్లస్ హెయిర్ని మాయిశ్చరైజర్గా ఉండేలాగా కూడా చేస్తాయి. అందుకని ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇచ్చీ స్కాల్ప్, డ్రై స్కాల్ప్, మోర్ ఆఫ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఒక్క సింగిల్ విజిట్ టు యువర్ డాక్టర్ విల్ టేక్ అవుట్ యువర్ ప్రాబ్లమ్స్. హోమ్ రెమెడీస్ ఏమైనా వాడొచ్చు అంటారా? కొందరు స్కిన్ సెన్సిటివ్ అయిపోయింది, రఫ్ అయిపోయింది, ఇచ్చింగ్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, హోమ్ రెమెడీస్ వాడతారు. నిమ్మకాయ పెడతారు, లేకపోతే హనీ పెడతారు, లేకపోతే ఇంకా స్క్రబ్బింగ్ ఎక్కువ చేస్తారు, లేకపోతే ఎక్కువ కడుగుతూ ఉంటారు. సో ఇవన్నీ ఆపోజిట్గా చేస్తున్నారు వాళ్ళు. స్కిన్కి ఇవన్నీ ఏం చేయకపోయినా జస్ట్ మాయిశ్చరైజర్ పెట్టినా సరిపోతుంది. లేకపోతే ఓవర్ ద కౌంటర్ స్టెరాయిడ్స్ వాడతారు. సో ఎక్సెసివ్గా డ్యామేజ్ చేసేసుకొని ఎక్సెసివ్గా స్టెరాయిడ్స్, క్రీమ్స్ వాడేస్తే ఇంకా స్కిన్ పాడవడం తప్పితే హెల్దీగా ఉండదు. సో అన్నిసార్లు మన హోమ్ కేర్ లేకపోతే మన హోమ్ మేడ్ ప్యాక్స్తో అవ్వదు. ఒక్కొక్కసారి డాక్టర్ని కూడా కలవాల్సి ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్ ఇఫ్ ఇట్ ఈస్ బాదరింగ్ యూ, అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ వింటర్ వచ్చింది, మళ్ళీ ఈ ఇయర్ వింటర్ కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఖచ్చితంగా యూ షుడ్ సీ ఎ డాక్టర్. సో డాక్టర్ కూడా ఫస్ట్ ప్లేస్లో ఏం చేస్తారంటే వీ ఓన్లీ గైడ్ యూ హౌ టు కేర్ యువర్ స్కిన్ ఇన్ నెక్స్ట్ వింటర్ ఆల్సో. ప్లస్ ఎందుకు డ్యామేజ్ అయింది, ప్లస్ దీన్ని ఎలా రిపేర్ చేయాలి, ప్లస్ నెక్స్ట్ ఫర్దర్గా కూడా దీన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది ఇన్ని స్టెప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో తేడా ఏంటి, మీరు సొంతంగా ఆర్ నెట్లో చూసి నేర్చుకొని ఆర్ తెలుసుకొని వాడే ప్రోడక్ట్స్కి ప్లస్ డాక్టర్కి అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇప్పుడు నెట్లో ఏదో చదివి ఉంటారు, మేబీ అది రిలవెంట్ టు సమ్ నార్త్ ఇండియన్ పేషెంట్ అవ్వచ్చు, లేదా ఫారినర్ అవ్వచ్చు. రిలవెంట్ టు సౌత్ ఇండియన్ మీ స్కిన్కి తగ్గట్టుగా అంటే డాక్టర్ ఇక్కడ లోకల్గా అలాంటి స్కిన్ టైప్లో ఎక్కువ చూసింటాం కాబట్టి వీ కెన్ క్లియర్లీ పిన్ పాయింట్ వాట్ ఈస్ ద ఇష్యూ అండ్ వాట్ యూ నీడ్ అని.